తల్లిదండ్రులు, ఎవరు ఆదరించని పిల్లలు, ఇలా అనేక రకమైన వాళ్ళు స్టూడెంట్స్ చదవాలని ఎంత కోరిక ఉన్నా కనీసం చదువుకోవడానికి కానీ నోట్బుక్లో కూడా లేక బాధపడుతున్నటువంటి పిల్లలు, అలాంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను గత 10 సంవత్సరాలు చేస్తున్నాను. కరోనా టైంలో అయితే కరోనా పేషెంట్లను నా ఇంట్లో పెట్టుకొని వాళ్ళని పోషించి వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ ఖర్చులు కానీ మేమే సర్వీస్ చేసి మొత్తం పురుడు పోసాము, 6 మంది పురుడు పోసాము, అంత్యక్రియలు చేసాము, ఇలా అనేక రకమైన చేస్తూ పోతున్నాం. కానీ ఇంకా ఏదో లోటు చేయాలని తపన చేయలేకపోతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒంటరి మహిళ జీవించడం ఈ సమాజం చాలా కష్టంగా ఉంది. తన గౌరవంగా బ్రతకాలన్నా కూడా ఈ సమాజం బ్రతకనివ్వట్లేదు. వాళ్ళ ఆత్మఘోష, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, పిల్లల్ని వదిలేసిపోతున్నారు. ఈరోజు ఆడపిల్లలు వదిలేసిపోయినారు, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతారు. కానీ ఒక తల్లి తన పిల్లల్ని వదిలేసిపోతుందంటే వాళ్ళ బాధ భరించే వాళ్ళకు, ఆడవారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వాళ్ళందరినీ ఆదరించాలనే ఉద్దేశంతోనే అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన. ఆ విధంగానే కుటుంబ వాతావరణం కల్పించి ఒక కుటుంబంలో అమ్మ నాన్న ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో ఆ ఉమ్మడి కుటుంబం లాగానే ఇప్పటి వరకు నేను గత నెల వరకు పోషిస్తూ వాళ్ళకి చూసుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ నుంచి చేయలేని పనులు చేయాలని అనుకుంటే అధికారం, ఒక వృద్ధురాలు ఉంది బోయపల్లి గేట్లో. వాళ్ళ భర్త ఉన్న 3 సంవత్సరాలు వాళ్ళ భర్త చనిపోయి ఆమెకు పెన్షన్ వచ్చేది, కానీ పెన్షన్ ఇప్పుడు ఇస్తలేదు. ఎందుకంటే అక్కడ ఆన్లైన్లో ఇద్దరికి పెన్షన్ వస్తున్నట్టుగానే ఉంది, కానీ ఆమె భర్త చనిపోయి 3 సంవత్సరాలైంది, ఆమెకు పెన్షన్ రావట్లేదు, తినడానికి లేదు, కళ్ళు కనిపించేవాళ్ళు. ఆమె విషయంలో చాలా వరకు నేను తిరిగిన. అలా తిరుగుతూ ఏం చేయాలని ఒకటే క్వశ్చన్, నీదేదో నువ్వు చూసుకోమా, నియోజకవర్గం నువ్వు చూసుకో అంటున్నారు. నేను మొత్తం చూడాలనుకుంటున్నా, ప్రపంచమంతా సేవ చేయాలనుకుంటున్నా. నాకు పరిధి పెట్టుకుని ఇంతలోనే చేయాలనే ఆశ నాకు లేదు, ఎంతైనా చేయాలని ఉంది. ఆ విధంగా చేస్తూ పోతున్నా. కాబట్టి మా వాళ్ళ ఇప్పుడు మీరు రాజకీయాలలోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నామంటే, ఒక మనిషిగా చేయాల్సిన పనులు అన్నీ చేశాను, కానీ ఒక మనిషికి సంపూర్ణంగా ఒక మనిషికి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించి ఒక ఇంట్లో పెట్టాలి అంటే అధికారం అనేది అవసరం పడుతుంది. ఎందుకోసం అంటే ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఆమెను ఈమెనే ఉంది, ఈమెకు పెన్షన్ కావాలన్నా లేదు, ఆమె ఏజ్ అడుగుతున్నారు, ఆమె ఎక్కడ ఉంటుంది, ఏం లేదు, నవాపేట అయితే నవాపేటలో పోయి అడగమంటున్నారు. ఎవ్వరు లేకనే మా దగ్గరికి వచ్చింది. మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉండడానికి ఆశ్రమంలో ఎన్నిసార్లు షెడ్లు కాల్ చేసినా కూడా ఏదో ఒక ఆఫీస్ తీసుకొని షెల్టర్ ఇస్తూ వెళ్తున్నాం. వాళ్ళకు సంపూర్ణంగా చేయాలి అంటే ఎవరిదో ఒకరు మద్దతు ఏదో అధికారి ఇస్తే తప్ప చేయలేకపోతున్నాం. అందుకనే మా ఆర్గనైజేషన్ సభ్యులు, ఈ మా ఆశ్రయంలో ఉన్నటువంటి, మా ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేస్తున్నటువంటి వారందరూ కూడా ప్రోత్సహించారు. మీరైతే ఏదైనా చేయగలుగుతారు, అధికారం కావాలి, ఖచ్చితంగా మార్పు రావాలి అంటే మహిళా రాజకీయం కూడా కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపారు. పాలమూరు ముద్దుబిడ్డగా మీరు ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే మొట్టమొదటిగా చేసే సేవా కార్యక్రమాలు? పాలమూరు ముద్దుబిడ్డగా నేను ఎంపీగా గెలిస్తే మొట్టమొదటిసారిగా చేసేటువంటిది ఇల్లు నిర్మాణం. మహిళలు ఇల్లు లేక పిల్లలు, వితంతువులు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఇల్లు దొరకట్లేదండి. ఉదాహరణకి నేనే రెంట్ ఇంట్లో ఉన్నా, 20 years నుండి నేను రెంట్ హౌస్లోనే ఉంటున్నా. నేను పిల్లల్ని తీసుకొని ఎన్ని బాధలు పడి ఒక్కొక్క ఇంట్లో మారేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెడతారో అది నా విషయాన్ని పక్కన పెడితే, నా కళ్ళ ముందే పిల్లలు చదువుకోవాలి, పిల్లల్ని వేసుకొని ఇల్లు మార్చాలంటే ఎవరు ఇల్లు ఇవ్వట్లే. ఆధార్ కార్డు అడుగుతున్నారు, భర్తను అడుగుతున్నారు, లేదా ఎవరన్నా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి వారి సెక్యూరిటీ ఉంటేనే ఇల్లు ఇస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిసారిగా వితంతువులు, ఒంటరి మహిళలకు ఇల్లు మంజూరు చేయాలనేదే నా ఉద్దేశం. అయితే ఇప్పుడు మీరు మహబూబ్నగర్ ఎంపీగా కంటెస్టెంట్ చేస్తున్నారు అంటే, ఒక ఎంపీగా కంటెస్టెంట్ చేయాలంటే చాలా డబ్బుతో, ఖర్చుతో కూడుకున్న విషయం. దానికి మరి మీరు ప్రచారంగా మీరు ఏం చేస్తున్నారు? రాజకీయం గత రాజకీయాన్ని నేను ఉదాహరణగా తీసుకుంటున్నా, ఆదర్శంగా తీసుకుంటున్నా. ఒక 20 ఏళ్ల క్రితము నాకు తెలిసిన ఒక లచ్చయ్య అనేటైనా సిపిఎం పార్టీ ఆయన ఏ ఒక్క రూపాయి లేకుండా తన 5 సంవత్సరాల ఎంపీటీసీగా వర్క్ చేసినా కూడా ఏ రోజు రూపాయి తీసుకోలేదు. ఆయననే ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను వెళ్తున్నట్టు కూడా నేను ధనికురాలని కాను, నేను ఆశపరాలని కాను.
నేను ఉండేది నాకున్న దాంట్లో నా ఈరోజు వచ్చే వాళ్ళందరూ రూపాయి తీసుకోకుండానే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. నేను వాళ్ళకి సర్వీస్ చేసిన, వాళ్ళు నాకు సర్వీస్ చేయడానికి, నాకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు. సమాజ సేవ అంటే సరోజనమ్మ అంటారు, అది దానిలో ఎంత మాత్రం